జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మీకు 2వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 7వ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నారు. 6వ స్థానాధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో వక్రించి ఉన్నారు. శత్రువులతో మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 8వ స్థానంలో సూర్యుడు ఉన్నారు. సూర్యుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. సూర్య అష్టకాన్ని చదువుకోండి, మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 10వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో నిలబడి ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి లలితా సహస్రం పారాయణం చేసుకుంటే కనుక మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన కుజుడు మీకు 6వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగాను మరియు మనీ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారంలో అంత మంచి ఫలితాలు అంటూ ఉండవు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.